నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. భారతదేశంలో అనేక రకాల నూనెలను వంటలకు ఉపయోగిస్తారు. అందుకోసం వేరుశెనగ నూనె, ప్రొద్దుతిరుగుడు నూనె, రైస్ బ్రౌన్ ఆయిల్, నువ్వుల నూనె, ఆలివ్ నూనె, ఆవాల నూనె మొదలైన అనేక రకాల నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరూ తమకు నచ్చినంత కూరలో కానీ వివిధ రకాల వంటల్లో కానీ వేసుకుని వండుతుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల నూనెలను వంటలో ఉపయోగించకూడదని అంటున్నారు. ఇందులో పామాయిల్ కూడా ఉంది. దీనిని ఉపయోగిస్తే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెప్తున్నారు. ఇతర నూనెల ధరలతో పోలిస్తే పామాయిల్ ధర చాలా తక్కువ. అందువల్ల పామాయిల్ను ఎక్కువగా వాడుతుంటారు. చాలా అధ్యయనాలు హానికరమైన దుష్ప్రభావాలను కలిగి ఉన్నాయని చెప్తున్నాయి. పరిశోధనల ప్రకారం ఈ నూనెలు ఎక్కువగా ఉపయోగించే వారిలో గుండెపోటు, స్ట్రోక్స్ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పామాయిల్లో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. దీనివల్ల శరీరంలో కరగదు. ఈ కొవ్వు కణాల నుండి రక్తాన్ని సరఫరా చేసే ధమనులను పోగు చేసి అడ్డుకుంటాయి. దీని కారణంగా రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్స్ మొదలైన వాటి ప్రమాదాలు వస్తాయి. పామాయిల్ తీసుకోవడం వల్ల శరీరం తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్, చెడు కొవ్వు స్థాయి పెరుగుతుంది. ఎల్డిఎల్ స్థాయిలు పెరిగే కొద్దీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు కూడా సంభవించవచ్చు. పామాయిల్తో చేసిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు పెరగడం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. పామాయిల్ను శుద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ ఆయిల్ తయారు చేసినప్పుడు 6 నుంచి 13 రకాల రసాయనాలు ఉపయోగిస్తారు. ఇలా చేయటం వల్ల నూనెలోని సహజ గుణాలైన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు నశిస్తాయి. దీని కారణంగా నూనె పూర్తిగా చెడుగా మారిపోతుంది. ఇలాంటి రిఫైన్డ్ ఆయిల్స్ వాడేవారిలో హార్ట్ బ్లాక్స్, హార్ట్ డిసీజ్ సంభవం పెరుగుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి.